ఈశ్వరుడు సమస్త జగతుత్పాదకుడు, సకల ఐశ్వర్యంనిచ్చేవాడు, సమస్త సుఖములనిచ్చేవాడు, అందరిచే కామించబడేవాడు. దీని అర్థం ఏంటంటే, సమస్త జగతుత్పాదకుడు అంటే ఈ కనిపించే జగత్తంతా ఉత్పత్తి చేసినవాడు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ పంచభూతాలు, ఈ రకరకాల ప్రకృతి పదార్థాలను నిర్మించింది అతడే. సకల ఐశ్వర్య ప్రదాత అంటే అతడు అన్ని ఐశ్వర్యాలు ఇస్తున్నాడు. ఐశ్వర్యం అనగా మనకు సుఖాన్నిచ్చే పదార్థాన్ని ఐశ్వర్యం అంటారు. సుఖాన్నిచ్చే పదార్థాలు మనకు ఇచ్చాడు. సకల ఐశ్వర్య ప్రదాత, సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. సకల ఐశ్వర్యాలంటే ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో, ఆ సుఖాలు ఏ పదార్థంలో ఉన్నాయో ఆ పదార్థాలన్నీ మనకిచ్చాడు.